మళ్ళీ వచ్చేసాను నేను మీ కేతావత్ని. అయితే ఎన్నిసార్లు తీస్తావు అక్క ఈ సీతాఫలాల వీడియో అనకపోతే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకోసం. ఈసారి పెద్ద పెద్ద కాయలు తెంపుకొచ్చారు మావయ్య. అయితే ఎన్నిసార్లు తింటారు మీరు పద్దాక సీతాఫలాల వీడియోని తీస్తున్నారు అనకపోతే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే మా పొలం చుట్టూ ఇవే మొక్కలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ తెంపుతున్నారు అన్నమాట. ఈసారి అయితే చాలా పెద్ద పెద్ద కాయలు తెంపుకొచ్చారు. చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మేము పొద్దున్నే లేచి ఏవైతే పండినయో కొంతమందికి ఇచ్చి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొన్ని కాయలు అయితే ఇచ్చానమాట. ఇంకా మిగతా కాయలు ఏం చేస్తాం ఫ్రెండ్స్, తీసుకొచ్చారు కదా ఎలాగో డబ్బులు పెట్టి కొన్నాయి కాదు, తినన్ని తిని మిగతా వాళ్ళకి కొన్ని షేర్ చేద్దాం అన్నట్టు పండినట్టు తీసాను అనమాట. ఒక పెద్ద దబరా గిన్నెలో వేసాను మామయ్య తెచ్చిన కాయలన్నీ. ఈసారి అయితే చాలా పెద్ద కాయలు తెచ్చారు. పొద్దున్నే మేము టిఫిన్ తినకుండా సీతాఫలాలు పెట్టుకుని మా ఆయన నేను పోటీ పెట్టుకున్నాం అనమాట. ఆయన 5 కాయలు తిన్నాడు, నేనేమో 3 కాయలకే వికెట్ డౌన్. ఎన్నని తింటాం ఫ్రెండ్స్, టిఫిన్ అయితే 4 ఇడ్లీ 5 ఇడ్లీ తినగలం, కానీ సీతాఫలాలు ఎన్నని తింటాము. అందుకే ఆ పోటీలో నేను ఓడిపోయాను అనమాట. ఏం చేయగలం, జస్ట్ మిస్ అనమాట. ఒక్క 2 కాయల్లో మా పోటీ ఫినిష్ అయిపోయింది. ఎన్ని సీతాఫలాలు తిన్నా కూడా తరగట్లేదు, అంత బాగుంటున్నాయి. అవి చూస్తే మాత్రం అసలు ఎంత తృప్తి అనిపిస్తుంది అంటే అంత తృప్తి అనిపిస్తుంది. సీజన్ అవుట్ అయ్యేలోపు ఎన్నిసార్లు తింటానో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే వీడియో మీకు షేర్ చేస్తున్నాను, సీతాఫలాల వీడియో. ఓకే బాయ్.